మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమపై కొంతమంది రెడ్డిలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంతమంది రెడ్డిలు లాబియింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారన్నారు. మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు లేవన్నారు కొండా సురేఖ. కానీ మంత్రిగా తనకు ప్రతి విషయం నోటీసులో ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఎవరినో ఏదో చేయటానికి ఢిల్లీ, హైదరాబాద్ లాబింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమపై కొంతమంది రెడ్డిలు కుట్రలు చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంతమంది రెడ్డిలు లాబియింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారన్నారు. మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు లేవన్నారు మంత్రి కొండా సురేఖ. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, మొత్తంగా గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ వర్సెస్ మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన, అదేవిధంగా మేడారం టెండర్ల వ్యవహారం లోపల నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తే ఈరోజు కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్లో చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొండా సురేఖ అంటే ఈ వివాదంకు సంబంధించి కావచ్చు, అంటే దేవాదాయ శాఖ మంత్రిగా తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు, మేడారం టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారం లోపల ఎప్పుడు జరుగుతున్నటువంటి పనుల లోపల నాకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు అనేటువంటి కామెంట్స్ చేశారు. మంత్రిగా తన శాఖ ఏదైతే ఉందో తన శాఖకు సంబంధించినటువంటి పనులు పారదర్శకంగా ఉండాలనేదే తన ఉద్దేశం అని చెప్పి ఆమె ప్రధానంగా చెప్పారు. అదేవిధంగా అంటే మొత్తం మేడారం టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారం లోపల 3 ప్రధాన కంపెనీలు టెండర్లు వేశాయి. అందులో ఎలిజిబిలిటీ అనేటువంటిది ఎవరి ఎలిజిబిలిటీ, ఎవరికి సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళది ఉంటుంది, అదంతా కూడా పారదర్శకంగా ఉంటుందనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ కూడా ఆమె చేశారు. మంత్రిగా కొండా సురేఖ నాకు అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన కార్యదర్శిగా ప్రతి విషయం లోపల ప్రతి పని నోటీసులో ఉండాలనేటువంటిదే తన ఉద్దేశం అని చెప్పి కూడా ఆమె ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. అయితే పనులు అంటే మేడారంకు సంబంధించినటువంటి గద్దెల పునరుద్ధరణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు వేగంగా జరగాలి, త్వరితగతిన పూర్తి చేయాలి. మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టినటువంటి ఆ సమయాన్ని నిర్దేశించుతూ ఆ సమయం లోపల పూర్తి చేయాలనేటువంటిదే మంత్రిగా తనది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా ఆమె చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే మేడారం పనులపైన మంత్రిని అంటే మంత్రి పొంగులేటి తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ స్థానిక మంత్రిగా సీతక్క ఉన్నప్పటికీ కూడా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఫోకస్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్దేశించడం అనేటువంటి జరిగిందని చెప్పారు. ప్రతి విషయం లోపల కూడా ఆమె అంటే రాజకీయంగా తాను ఓపెన్గా మాట్లాడడం తనకు అలవాటని, ఏది తాజిపెట్టేటువంటి అలవాటు లేదనేటువంటి ఒక పొలిటికల్ కామెంట్ చేశారు. అయితే గతం లోపల నటుడు నాగార్జున విషయంలో కూడా తాను చెప్పిన విషయం ఒకటైతే మీడియా పరంగా కావచ్చు, తెలంగాణ సమాజంలో పరంగా కావచ్చు వివాదాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగింది. అందుకే తాను చాలా మనస్తాపంతో ఉన్నాను, అందుకే మీడియా ముందు కూడా చాలా ఓపెన్గా మాట్లాడడం కోసం ఇష్టపడటం లేదనేటువంటి ఒక ఆసక్తిపరమైనటువంటి కామెంట్ చేసింది. ఇక జిల్లా రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఆమె చేయడం అనేది జరిగింది. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ, కొండా మురళిది ఒక అంటే బీసీల పట్ల, బీసీలకు సంబంధించినటువంటి రాజకీయాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణి. అందుకు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా సీనియర్గా తాము జిల్లా రాజకీయాలపైన పట్టు సాధించాం. అయితే ఈ పట్టును దెబ్బతీయడానికి, ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి కొంతమంది రెడ్డి నేతలు, రెడ్లు లాబింగ్ చేస్తున్నారని, ఈ లాబింగ్ అంటే తమ ఆధిపత్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఏది ఉన్నా కూడా పార్టీ అధిష్టానానికే నేరుగా చెప్పే రాజకీయాలు చేస్తాను, కానీ ఎవరినో దెబ్బతీయడానికి, ఏదో చేయడానికి ఢిల్లీలో, హైదరాబాద్లో నాకు ప్రత్యేకమైనటువంటి లాబింగ్ లేదు, ఆ లాబింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా తనకు లేదనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశాది. మంత్రిగా ఏ పని చేసినా కూడా అంటే మంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల
జిల్లా మంత్రిగా తాను ఏం చేయాలనుకున్నా కూడా అటు రాష్ట్ర పరిధి లోపల కావచ్చు, జిల్లా పరిధి లోపల మంత్రిగా ఏ పని చేయాలనుకున్నా కూడా దాన్ని కాంట్రవర్స్ చేయాలని, వివాదం చేయాలని అనుకుంటున్నారు. అందుకే తాను తన క్యాబినెట్ మంత్రిగా తాను మౌనంగా ఉంటూ మౌనంగానే తన పనులన్నీ కూడా చక్కబెట్టాలి, రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. అది మౌనంగానే తాను పని చేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాను అనేటువంటి కామెంట్ చేయడమే కాకుండా ఎవరు ఏమనుకున్నా ఒక క్యాబినెట్ మంత్రిగా తనకు ఏం చేయాలి ఏం చేయొద్దు అనేటువంటి ఒక క్లారిటీ ఉంది అనేటువంటి అంశాన్ని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా కూడా కొండా సురేఖ చాలా విలక్షణంగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అంటే అటు నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కావచ్చు, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి కొండా సురేఖ అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారంకు సంబంధించినటువంటి పనులు ఇదంతా కూడా వివాదం రేగినటువంటి నేపథ్యం లోపల ఆమె సైలెంట్ గా పనిచేయడం కోసం పనిచేసేటువంటి ఆలోచనతో మాత్రమే వెళ్ళాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టు ఆమె చాలా స్పష్టంగా మీడియాతో కూడా ఆమె చాలా స్పష్టంగా అదే చెప్పారు. అంటే తరచూ మీడియా మీదకి వచ్చి ఓపెన్ గా విషయాలు చెప్పడం ఎలా చూడాలంటే సీఎం వరకు కూడా కొండా సురేఖ ముందు వెళ్లే అవకాశం ఉందా? అంటే టెండర్ల విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు కూడా లేవంటున్నారు. కాకపోతే మంత్రిగా ప్రతి విషయం తన నోటీస్ లో ఉండాలని క్లియర్ గా చెప్తున్నారు కదంటే ఈ అంశం సీఎం వరకు కూడా రానున్న రోజుల్లో వెళ్లే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మంత్రి కొండా సురేఖ కావచ్చు, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సఖ్యత ఉంది. ఇద్దరి మధ్యలో కూడా కోఆర్డినేషన్ ఉంది. ఆమె చెప్పేది ఒకే ఒక విషయం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం లోపల ఎంత కీలకంగా మంత్రిగా పనిచేశానో ఈరోజు రేవంత్ రెడ్డిని నాకు కూడా నమ్ముకొని అంతే కీలకంగా పనిచేస్తున్నాను. అయితే రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా వరంగల్ జిల్లా మీద పట్టున్న నేతలుగా తాము పనిచేస్తున్నటువంటి క్రమం లోపల కొందరు కావాలనే రెడ్లు తనను కాంట్రవర్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా ఆమె ఏం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని కాంట్రవర్స్ చేసి ప్రజల ముందు ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి నేతల పట్ల తాను భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ పట్ల నెగిటివ్ ధోరణితో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తమకు సంబంధించినటువంటి ఇమేజ్ డ్యామేజ్ చేయడం, ప్రజలకు మంచి చేసేటువంటి క్రమం లోపల తను చేసేటువంటి ప్రతి పనిని కూడా పాయింట్అవుట్ చేసేటువంటి ఉద్దేశం ఉంది. కూడా దాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. గతంలో కూడా రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయము చాలా స్పష్టంగా ఆమె చెప్పారు. అధిష్టానానికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కొంతమంది ఎవరైతే రెడ్డి నాయకులు ఉన్నారో, రెడ్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే తనకు నెగిటివ్గా లాబింగ్ చేస్తున్నారు, తనను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఆమె మాట్లాడినటువంటి క్రమం లోపల దాదాపు గంట సేపు మీడియాతో మాట్లాడినప్పుడు ఆమె చాలా ఫీల్ అవుతూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కేబినెట్ మంత్రిగా ఎందుకు తనను టార్గెట్గా చేస్తున్నారు, తను చేసేటువంటి పనుల లోపల తన శాఖలో చేసేటువంటి పనులు కావచ్చు, మిగతా పనులు కావచ్చు, అంటే తన పవర్స్ ఏదైతే ఉందో తన పరిధికి, అంటే మంత్రిగా తన పరిధికి లోబడి చేస్తున్నటువంటి పనులు కూడా వివాదం చేయాలని ఎందుకు కొంతమంది అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా, అందులో రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా రేవంత్ రెడ్డికి సన్నిహితురాలిగా ఉన్నాను కాబట్టి నేను తన పరిధిలో చేయాలని చెప్తున్నాను. ఇప్పటి నుంచి ఓపెన్ గా మాట్లాడి ఏదో కాంట్రవర్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కాంట్రవర్స్ కావాల్సినటువంటి అవసరం లేదు. మౌనంగానే తన పనులు తాను చేసుకుంటూ పోతాను. తన శాఖకు సంబంధించినటువంటి పనులు తన నోటీసులో ఉండే విధంగా తనకు సంబంధించినటువంటి సిబ్బంది, కార్యదర్శి వీళ్ళందరికీ నోటీసులో ఉంది. చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశం మాత్రమే కానీ ఏ రకంగా భిన్నాభిప్రాయం లేదనేటువంటి చెప్తుంది. థ్యాంక్ యూ కేకే.